ప్రెగ్నెన్సీలో ఏ ట్రైమిస్టర్లో ఏ ఎక్సర్సైజెస్ చేయాలో తెలుసా? బేసికల్లీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ 3 నెలల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు కానీ, స్విమ్మింగ్, లైట్ వాకింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ మనకు పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, సుమో స్క్వాట్స్, టక్ వాక్ ఇవన్నీ కూడా సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ 3 months లో ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు సెకండ్ ట్రైమిస్టర్ లో. థర్డ్ ట్రైమిస్టర్ అంటే మనకు లాస్ట్ 3 monthsలో బేసికలీ ఇవన్నీ అంటే మనకు పెల్విక్ ఫ్లోర్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి అడిక్వేట్ హైడ్రేషన్ మ్యాండేటరీ. దాంతోపాటు రెగ్యులర్ వాక్ అట్లీస్ట్ ఒక ½ hour to 45 minutes డైలీ రెగ్యులర్ వాక్ చేయడం బెటర్. దాంతోపాటు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే మనకు డక్ వాక్ అంటాము, అండ్ కీగిల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనకు థర్డ్ ట్రైమిస్టర్లో చేస్తే మనకు ఆ పెల్విక్ ఫ్లోర్ అంటే కింద యోని ద్వారం దగ్గర కండరాలు పట్టుత్వం పెరుగుతుంది, ప్లస్ మనకు జాయింట్స్ అనేది కూడా కొంచెం స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. సో దాట్ మనకు బేబీ హెడ్ అనేది కిందికి జారడానికి ఈజీగా ఛాన్సెస్, అంటే లైక్ పెల్విక్ కెపాసిటీ బాగుంది అనుకోండి, హెడ్ అనేది కిందికి జారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, లాస్ట్ 3 months లో ఎక్సర్సైజెస్ అనేది తెలుసుకున్నాం. కొన్ని కండిషన్స్ లో మాత్రము అంటే లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ ఉన్నా, లేదు ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్, నెలల నిండక ముందే డెలివరీస్ అయినాయి, లేదు వాళ్ళకు బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ గా మధ్య మధ్యలో అవుతుంది, లేదు లో లయింగ్ ప్లాసెంటా అంటే మాయ కిందికి ఉన్నప్పుడు మాత్రము మనకు ఈ ఎక్సర్సైజెస్ లైక్ డక్ వాక్స్ కానీ, సుమో స్క్వాట్స్ ఇలాంటివి అనేది అవాయిడ్ చేస్తే బెటర్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యోగా అంటే లైక్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ ఇలాంటివి చేసుకోవడం బెటర్. సో మీరు ఏ ఎక్సర్సైజెస్ ఏ టైంలో ఏవి చేసుకోవాలి అనేది ఏంటంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏంటంటే మీరు వచ్చినప్పుడు మేము అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది అనేది డెఫినెట్గా మీ డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.